Hello everyone, welcome to Learn Bull Pro NEET Telugu. This is your educator Vidya. ఈ వీడియోలో మనం అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లోని రూదర్ఫోర్డ్ మోడల్ డ్రాబ్యాక్స్ గురించి అండ్ బోర్ అటామిక్ మోడల్ గురించి నేర్చుకుందాం. రూదర్ఫోర్డ్ మోడల్ని చూసుకున్నట్లయితే ఆయన ఏం చెప్పారు, ఒక ఆటంలో న్యూక్లియస్ అనేది సెంటర్లో ఉంటుంది, దాని చుట్టూరా సర్క్యులర్ పాత్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి అని చెప్పారనమాట. అండ్ ఇలాగ ఆటమ్ స్ట్రక్చర్ అనేది చూడ్డానికి ఎలా ఉంటుంది, సోలార్ సిస్టమ్లా ఉంటుంది. లోపల సెంటర్లో ఉన్న న్యూక్లియస్ సన్ లాగా అండ్ దాని చుట్టూరా తిరిగే ఎలక్ట్రాన్స్ అనేవి ప్లానెట్స్ లాగా ఉంటాయి అని ఆయన చెప్పారనమాట కంపేర్ చేసి. అయితే జనరల్గా చూసుకుంటే ఏదైనా ఒక బాడీ కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతూ ఉన్నా దాని డైరెక్షన్ చేంజ్ చేసినప్పుడు ఆ బాడీకి యాక్సలరేషన్ అనేది వస్తుంది. సేమ్ అలానే ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూరా తిరుగుతున్నప్పుడు దానికి సర్టెన్ యాక్సలరేషన్ అనేది వస్తుంది అన్నమాట. అండ్ మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ ఒక థియరీ ఇచ్చారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అని ఒక థియరీ ఇచ్చారు. సో ఆ థియరీ ప్రకారం ఏంటి అంటే, ఏదైనా ఒక చార్జ్డ్ పార్టికల్ ఆర్ చార్జ్డ్ బాడీ మనకి యాక్సలరేషన్లో ఉన్నప్పుడు అది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని బయటకు ఎమిట్ చేస్తుంది అని చెప్పారనమాట ఆయన థియరీ ప్రకారం. సో అదే థియరీ ప్రకారం చూసుకుంటే ఎలక్ట్రాన్స్ అనేవి యాక్సలరేషన్తో తిరుగుతూ ఉంటాయి అండ్ ఆల్సో అవి చార్జ్డ్ బాడీస్, చార్జ్డ్ పార్టికల్స్ అంటే నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అనమాట. సో అవి చార్జ్డ్ పార్టికల్స్ యాక్సలరేషన్తో తిరుగుతూ ఉంటాయి కాబట్టి బయటకు అవి రేడియేషన్ని ఎమిట్ చేస్తాయి. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, మరి ఇలానే ఉంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ప్లానెట్స్ లానే ఉన్నాయి కదా, మరి ప్లానెట్స్ ఎందుకు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని ఎమిట్ చేయట్లేదు అంటే అని రావచ్చు. కానీ అవి అలా ఎమిట్ చేయవు. ఎందుకు అంటే ప్లానెట్స్ అనేవి చార్జ్డ్ కాదు, అన్చార్జ్డ్ బాడీస్, వాటికి ఎలాంటి చార్జ్ ఉండదు కాబట్టి అవి ఎలాంటి రేడియేషన్ని బయటకు ఎమిట్ చేయవు. బట్ ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్లీ చార్జ్డ్ కాబట్టి రేడియేషన్ని ఎమిట్ చేస్తాయి అన్నమాట. ఒకవేళ ఇదే ట్రూ అనుకుంటే ఏదైనా ఒక బాడీ అలాగా రేడియేషన్ని బయటికి ఎమిట్ చేసినప్పుడు దానిలో ఉన్న ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. సో ఏంటి, దానిలో ఎనర్జీ తగ్గిపోయింది కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ వచ్చి లోపల న్యూక్లియస్ లోపల పడిపోతాయి అన్నమాట, ష్రింక్ అయిపోతుంది ఆటమ్ అనేది. సో ఒకవేళ ఇదే కనుక ఈ క్యాలిక్యులేషన్ అంతా ట్రూ అయితే మన న్యూక్లియస్ లోపలికి ఎలక్ట్రాన్ అనేది 10⁻⁻8 సెకండ్స్లో వెళ్ళిపోయి క్రాష్ అయిపోవాలన్నమాట, లోపలికి వెళ్ళిపోవాలి. అయితే కానీ జనరల్గా చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు ఎలా ఉండాలి, ఎలక్ట్రాన్ అనేది ఇలా తిరుగుతూ వెళ్ళి న్యూక్లియస్ లోపలికి వెళ్ళిపోవాలి. బట్ జనరల్గా చూసుకుంటే ఆటమ్ అనేది స్టేబుల్గా ఉంటుంది, అలా జరగదు. అంటే ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ లోపలికి వెళ్ళిపోదు. అండ్ ఒకవేళ అలా ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ లోపలికి వెళ్ళిపోతే ఆటమ్ అనేది ఏంటి, కొలాప్స్ అయిపోతుంది. బట్ జనరల్ కేసులో అలా జరగదు. కాబట్టి రూదర్ఫోర్డ్ మోడల్ అనేది ఆటమ్ యొక్క స్టెబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అండ్ ఆల్సో ఇది వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటి అంటే, రూదర్ఫోర్డ్ మోడల్ అనేది ఒక ఆటంలో ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి న్యూక్లియస్ చుట్టూరా అని ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. అండ్ ఆల్సో ఎలక్ట్రాన్కి ఉన్న ఎనర్జీస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇది రూదర్ఫోర్డ్ మోడల్కు ఉన్న డ్రాబ్యాక్స్. అయితే ఈ డ్రాబ్యాక్స్ని బట్టి ఈయన ఇచ్చిన మోడల్ని యూజ్ చేసుకుని నీల్ బోర్ అనే సైంటిస్ట్ ఆ రూదర్ఫోర్డ్ మోడల్ని ఇంప్రూవ్ చేసి కొత్త పాస్టులేట్స్ని ప్రపోజ్ చేశారనమాట. ఇంకొక అటామిక్ మోడల్ని ప్రపోజ్ చేశారు, బోర్ అటామిక్ మోడల్ అంటాం దాన్ని. అయితే ఇందులో ఈయన ఏం చెప్పారంటే, ఎలక్ట్రాన్స్ అనేవి ఆటంలో సెంటర్లో ఉన్న న్యూక్లియస్ చుట్టూరా ఒక సర్క్యులర్ పాత్స్లో తిరుగుతూ ఉంటాయి, ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్లో. అంటే ఒక ఎలక్ట్రాన్ ఒక పాత్లోనే తిరుగుతుంది, ఇంకొక ఎలక్ట్రాన్ ఇంకో పాత్లోనే తిరుగుతుంది. అలాగా ఒక ఫిక్స్డ్ సర్క్యులర్ పాత్స్లో తిరుగుతూ ఉంటాయని చెప్పారనమాట. అండ్ ఆ పార్ట్స్ని ఆయన ఆర్బిట్స్ అని కానీ, షెల్స్ అని కానీ, ఎనర్జీ లెవెల్స్ అని కానీ చెప్పారనమాట. వాటిలో ఏ పేరుతో అయినా దాన్ని పిలవచ్చు. అయితే ఈ ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో, సర్క్యులర్ పార్ట్స్ ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో వాటిలో ఎనర్జీ అనేది మారుతూ ఉండకుండా ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. అందుకని ఆ ఆర్బిట్స్ని ఏమంటామంటే స్టేషనరీ ఆర్బిట్స్ అని పిలుస్తాం అన్నమాట.
అయితే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి స్టేషనరీ ఆర్బిట్స్లో రివాల్వ్ అయినప్పుడు వాటి ఎనర్జీ కూడా కాన్స్టెంట్ ఎనర్జీ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ కూడా అంటే న్యూక్లియస్ చుట్టూరా సర్క్యులర్ పాత్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆర్బిట్స్ అంటాము. ఆ ఆర్బిట్స్లో స్పెసిఫిక్ ఎనర్జీ, ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. అండ్ ఆ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉన్న ఆర్బిట్స్లో తిరుగుతున్నప్పుడు ఎలక్ట్రాన్స్కి కాన్స్టెంట్ ఎనర్జీ ఉంటుంది అని చెప్పారనమాట. అయితే ఈ ఎనర్జీ లెవెల్స్ని ఇంటీజర్స్తో రీప్రజెంట్ చేశారు. వాటినే క్వాంటమ్ నెంబర్స్ అని అంటామన్నమాట. సో ఇలాగా షెల్స్ ఇలాగా ఉన్నప్పుడు, ఆర్బిట్స్ ఇలా ఉన్నప్పుడు న్యూక్లియస్ చుట్టూరా వాటిలో గ్రౌండ్ స్టేట్ అంటే లోవర్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది కదా. సో దేనికైతే లోవర్ ఎనర్జీ ఉంటుందో దాన్ని లోయెస్ట్ ఎనర్జీ ఉన్న ఆర్బిట్ని గ్రౌండ్ స్టేట్ అని అన్నారనమాట. అయితే దీనిలో చూసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. క్వాంటమ్ నెంబర్స్లో ఏంటి, మనం ఆర్బిట్ని n అనే క్వాంటమ్ నెంబర్తో రీప్రజెంట్ చేస్తాం. సో దీనిలో షెల్స్ చూసుకుంటే లోవర్ షెల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం 1 అంటాం, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4 అలా సో ఆన్ ఉంటాయి. అండ్ వాటినే మనం ఆల్ఫాబెట్స్లో రీప్రజెంట్ చేసినప్పుడు K, L, M, N షెల్ అలా అంటాం అన్నమాట. సో అలా ఆల్ఫాబెట్స్తో కానీ క్వాంటమ్ నెంబర్స్తో కానీ రిప్రజెంట్ చేస్తాం. అయితే ఇందాక చెప్పినట్టు ఎలక్ట్రాన్స్ అనేవి స్పెసిఫిక్ ఎనర్జీతోనే రివాల్వ్ అవుతూ ఉంటాయి సర్క్యులర్ పాత్స్లో. అయితే ఎప్పుడైతే మనం యాటమ్కి ఎనర్జీ ఇస్తామో, ఏదైనా రేడియేషన్ ఇచ్చినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎనర్జీని తీసుకుని అవి ఉన్న లోవర్ ఆర్బిట్లో ఉన్నవి కాస్త హయ్యర్ ఆర్బిట్లోకి జంప్ చేస్తాయి అన్నమాట ఎనర్జీ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు. అలానే వాటి హయ్యర్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో అవి లోవర్ ఆర్బిట్లోకి వచ్చినప్పుడు ఎనర్జీని బయటకు పంపేస్తాయి. సో తక్కువ స్టేట్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాయి. అండ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోవర్ ఎనర్జీ లెవెల్లోకి వచ్చినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి రేడియేషన్ని బయటికి ఎమిట్ చేసేస్తాయి అన్నమాట. అండ్ ఇది పోస్టులేట్స్. అయితే ఈ బోర్ అటామిక్ మోడల్ ఇవ్వడానికి 2 మేజర్ డెవలప్మెంట్స్ అనేవి చాలా యూజ్ అయ్యాయి అన్నమాట బోర్కి. సో ఆ 2 డెవలప్మెంట్స్ ఏంటి అంటే, ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి డ్యూయల్ క్యారెక్టర్ ఉంది అని ప్రూవ్ చేయడం. డ్యూయల్ క్యారెక్టర్ అంటే ఏంటి అంటే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి వేవ్ నేచర్ ఉంటుంది, పార్టికల్ నేచర్ కూడా ఉంటుంది. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇలా వేవ్ లాగా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ ఆల్సో దానిలో పార్టికల్స్ కూడా ఉంటాయి అని చెప్పిందనమాట. ఈ డ్యూయల్ క్యారెక్టర్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, ఇది ఫస్ట్ డెవలప్మెంట్. ఇంకొకటి ఏంటంటే అటామిక్ స్పెక్ట్రా. సో యాటమ్ యొక్క స్పెక్ట్రాని, అంటే మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి స్పెక్ట్రల్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇలా అటామిక్ స్పెక్ట్రమ్ అనేది వచ్చిన దాన్ని, అంటే అటామిక్ స్పెక్ట్రమ్ని కనుక్కోవడం అనేది ఇంకొక డెవలప్మెంట్ అనమాట. సో ఈ 2 డిస్కవరీస్ కూడా బోర్ తన అటామిక్ మోడల్ని ప్రపోజ్ చేయడానికి యూజ్ అయ్యాయి. So that's it for the video. I hope you all like this video. Please like, share and subscribe. Thanks for joining us in learning.